శ్రీవారి పాదాల దగ్గర ఉంచి పూజలు, కొత్త జంటలకు మంగళసూత్రాలు. టీటీడీ పాలక మండలి భేటీలో తీసుకున్న కొత్త నిర్ణయం ఇది. వార్షిక బడ్జెట్ ఆమోదంతో పాటు అభివృద్ధి పనులు, ఉద్యోగుల జీతాల పెంపుకు ఆమోదం తెలిపింది టీటీడీ బోర్డు. మరోవైపు విజయవాడ దుర్గమ్మ పాలక మండలి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం మంగళసూత్రాలు విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది. శ్రీవారి పాదాల చెంత పూజలు చేసి వాటిని కొత్త జంటలకు అందించనున్నారు. శ్రీవారికి వచ్చే బంగారు కానుకలతో 5-10 గ్రాముల మేర మంగళసూత్రాలు తయారు చేయించాలని టీటీడీ పాలక మండలి భేటీలో నిర్ణయించారు. ఇక 2024-25కు సంబంధించి 5,141 కోట్లతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది పాలక మండలి. టీటీడీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 5,141 కోట్ల 74 లక్షల వార్షిక బడ్జెట్ ను ఆమోదించడం జరిగింది. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్ నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపారు. టీటీడీలో పనిచేసే వివిధ విభాగాల్లో ఉద్యోగులకు జీతాలు పెంచేందుకు పాలక మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 ఆలయాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. స్విమ్స్ ఆసుపత్రి 300 పడకల నుంచి 1200 పడకల పెంపునకు ఆమోదం తెలిపింది టీటీడీ బోర్డు. అన్నమయ్య భవన్తో పాటు కాటేజీల ఆధునీకరణ, సప్తగిరి సత్రాల అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించింది. అలాగే టీటీడీలో ఒరాకిల్ ఫ్యూజన్ క్లౌడ్ సాఫ్ట్వేర్ వినియోగానికి ఆమోదం తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తిరుపతి జిల్లాకు మాత్రమే కాకుండా యావత్ రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 300 పడకలను 1200 పడకలుగా మార్చడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అటు విజయవాడ దుర్గగుడి పాలక మండలి సమావేశంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి ఎలివేటెడ్ క్యూ లైన్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది దుర్గగుడి పాలక మండలి. కొండపైన పూజా మండపాల నిర్మాణానికి కూడా ఓకే చెప్పింది. ఘాట్ రోడ్ మరమ్మత్తు పనులతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామన్నారు దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లో 2 షిఫ్టుల్లో దుర్గగుడి ప్రసాదం కౌంటర్లు అందుబాటులో ఉంటాయన్నారు. ద్వితీయ దేవాలయం రానున్న రోజుల్లో ఇంకా డబల్ అయ్యే అవకాశాలు, 10 సంవత్సరాలకి ఇంకా ఇప్పుడు సపోజ్ 50,000 మంది వస్తుంటే రేపొద్దున కంటిన్యూగా 1,00,000 వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఎలివేటెడ్ క్యూ లైన్స్ ద్వారాగా భక్తులందరూ ఎంట్రీ అయితే వారందరూ కూడా వెళ్ళే విధంగా కూడా దర్శనాన్ని ఏర్పాటు చేసే విధానాల గురించి, కుంకుమ పూజలు కానీ ఇంకా ప్రత్యేక సేవలు చేయించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులందరూ ఇబ్బంది పడకుండా పైనే పూజా మండపాలను కూడా ఏర్పాటు చేసి వారందరికీ కోసం ఇంకా అక్కడే అందరూ ప్రతి సేవలు కూడా అక్కడ మూవ్ అయ్యే విధంగా కూడా అది చాలా అవసరం అని చెప్పి కూడా దాన్ని కూడా మేము ఆమోదించడం జరిగింది. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి శివాలయంలో దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. వచ్చే దసరా నాటికి మాస్టర్ ప్లాన్లోని నిర్మాణాలకు ఒక రూపం తెస్తామని చెప్పారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు ఉచిత బస్సును త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఆలయ అధికారులు.